లూకాసు వార్త 9:59 ఏంటది? ఆయన మరి ఒకనితో, యేసుప్రభుగా చెప్తున్నాడు, మరి ఒకనితో నా వెంట రండి అని లూకాసు వార్త 9:59 చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టుకుంటకు నాకు సెలవిమ్మని యేసుప్రభుని అడిగాడు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నీవు వెళ్ళి దేవుని రాజ్యంలో ప్రకటించమంటారు. నాకు తెలిసి ప్రపంచంలో ఈ మాట ఎవరు చెప్పినా అతనికి కనీస జాలి లేని వాడని ముద్రస్తారు. అంతే కదండి. మనం ఎక్కడో పని చేస్తున్నప్పుడు, దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు, ఇంటికాడి నుంచి మన బంధువులు ఎవరైనా చనిపోయిన కబురిస్తే ఏమంటారు? అదే నా ఫ్యాక్టరీ ముఖ్యం, నువ్వు వర్క్ చేసేయగలాలి అంటారు ఎవరైనా. అసలు అవసరమైతే ఛార్జీలు ఇచ్చి దిన కార్యక్రమం కూడా చక్కగా జరిపించి అప్పుడు రావయ్యా, నీకు 10 days లీవ్ ఇచ్చానంటారు. ఇలా చెప్పిన వాళ్ళు చూసాం. కానీ మీ నాన్న చనిపోయాడయ్యా అని అడిగితే, మా నాన్నగారు చనిపోయాడయ్యా పాతి పెట్టుకుని వస్తానని అడిగితే, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించమంటారు. ఇటు అసలు ఈ దేవుడేనా అంటున్నారు. ఎవరినంటారా? మీ నాన్న చనిపోయాడు తెలిసినప్పుడు, అయ్యా మా నాన్నగారు చనిపోయాడు ఇంటికి వస్తానంటే వద్దంటాడు ఎవడని మిమ్మల్ని? ప్రపంచంలో వద్దన్న ఏమంటారు? అసలు వెళ్ళకూడదయ్యా అన్న వాళ్ళు ఏమంటారు? వీడికి అసలు జాలి ఉండదు, వీడు రాయా మనిషా, వీడికి అసలు ప్రేమ లేదని అడుగుతారు. మరి యేసుప్రభు ఆ మాటలు తీసుకొచ్చి యేసుప్రభు గిట్టించి, యేసుప్రభు ఏంటి తండ్రి చనిపోయాడు అని చెప్తున్నా వెళ్ళొద్దంటున్నాడు, ఆయన దేవుడు అంటున్నారు. ఏమంటారు? నమ్ముకున్నాక రిజిస్ట్ అయిపోతారా? ఎన్ని తెలుసుకోవడం మరి తప్పు కదా? తండ్రి చనిపోయాడు వెళ్ళొద్దంటాం తప్పు కదా? తప్పలేక ఇంట్లో వాళ్ళు చనిపోయాడు వెళ్ళొద్దంటాం రైటా? తప్పే కదా? కానీ యేసుప్రభు అంటే ప్రపంచం అందరికంటే భిన్నమైన వాడు. ప్రేమ, దయ, కరుణ, అనురాగం, ఆప్యాయతలు పుష్కలంగా కలిగి ఉన్న దేవుడు ఆయన ఒక్కడే. ఆయన బిహేవియర్ వేరు, ఆయన ప్రవర్తన వేరు. ఆయన నోటంటా వచ్చిన ఏ మాట అయినా వజ్రం కంటే గొప్పది. ఆలోచిస్తేనే తప్ప అర్థం కదా అది. ఎందుకలా మాట్లాడాడు ప్రభు? తండ్రి చనిపోతే వెళ్ళొద్దు, వెళ్ళకూడదు అని ఆయన ఎందుకు చెప్పాడు? ప్రేమ లేదా, కనికరం లేదా, జాలి లేదా, ఆయన నమ్ముకోకూడదా? అర్థం కాలేదు లోకానికి. ఎందుకు చెప్పాడంటే అంటే ఇందులో ఉన్న పరమాత్మ ఏంటంటే, ఏమండి చాలా మంది చనిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రేమ, అభిమానాలు పోగొట్టుకున్న వాడి మీద పోగొట్టు చంపుకోలేకుండా అలాగే ఉంటారు. మీకు విషయం, ఆయన మాటలో ఉన్న అద్భుతమైన రహస్యం ఏంటంటే, అని చెప్పే మాట ఏంటంటే, చనిపోయిన వాడు బ్రతికున్న వాడికి ఏమీ కాడు. శవాన్ని పట్టుకుని తండ్రి అంటావు ఏంట్రా? ఆ పాత్ర ముగిసిపోయింది. తల్లని, తండ్రిని, చెల్లని ఈ పాత్రలోనే ఇలాగే ఉంటే, పోగొట్టుకున్న తర్వాత కూడా నీకు వాళ్ళు అలాగే అవుతారనుకుంటే నువ్వు మోసపోతున్నావురా. చనిపోయిన వాడిని తీసుకురాలేవు. చనిపోయిన వాడు శవమే కానీ నాన్న కాదు. చనిపోయిన వాడు తమ్ముడే కానీ, చనిపోయిన వాడు శవమే కానీ తమ్ముడు కాదు. చనిపోయిన ఆవిడ శవమే కానీ భార్య కాదని చెప్పడానికి. ఇప్పటికైనా బంధుత్వాల బంధాల్లో నుంచి బయటికి రండి. శక్తి మీద తెలుసుకోవడానికి, ప్రపంచానికి ఒక పాఠం చెప్పడానికి ఆయన నీ తండ్రిని పాతి పెట్టుకుంటా వెళ్తాను. ఇంకెక్కడ తండ్రి రా? వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ ఉన్నది శవం. శవం అనేది ప్రపంచంలో ఎవరికి పనికిరాదు. ఎవరికి అవసరం లేదనుకోండి, అలా వదిలేయరు. ఎందుకంటే అది కుక్క అయినా, ఆవు అయినా ఏదైనా చనిపోతే అలా వదిలేస్తారేమో కానీ మనిషి చనిపోతే శవాన్ని వదిలిపెట్టరు, తీసుకుపోతారు. తలపొద్దు వేసుకుని తీసుకుపోతారు. అందుకన్నాడు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, శవాన్ని ఎవరు ఊర్లో ఉంచరు. తీసుకెళ్ళిపోతారు. నీ విషయం తెలుసుకోవాలి. చనిపోయినోడు నీ నాన్న కాదు, చనిపోయినోడు మీ అమ్మ కాదు, చనిపోయినోడు నీ భార్య కాదు. ఆ బంధుత్వం తెగిపోయి దేవుడికి నీకే సత్సంబంధాలు కలిగి చివరి వరకు ఉంటాం. ఇది నేర్పించాడు. ఇది తప్ప అండి. చనిపోయిన దగ్గరికి వెళ్ళొద్దని ఆయన చెప్పింది. దేవుడు పని ఉన్నప్పుడు, దేవుని కార్యక్రమాలు ఉన్నప్పుడు ముందు దేవుడికి ప్రేయర్ ఇవ్వాలి. ముందు దేవుడు, తర్వాత లోపం. అది బతికున్న తండ్రి దగ్గరికి వెళ్ళదంటే చెప్పండి, ఆయన తప్పే. బతికున్న తల్లి దగ్గరికి వెళ్ళదంటే చెప్పండి, యేసుప్రభు తప్పే, తిరగడం అయింది. కానీ చనిపోయిన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళదన్నారు. యేసుప్రభు మనసు అర్థం చేసుకోండి. మూర్ఖంతో ఆలోచిస్తే తప్పనిపిస్తుంది, మనసు పెట్టి ఆలోచిస్తే ఆయన ప్రేమ అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు తీసే వెళ్ళదని కాదు. ధర్మశాస్త్రంలో చెప్పినప్పుడు ఏం చెప్పాడు? భూమి మీద దీర్ఘాయుష్మంతుడే ఉండాలంటే నీ తల్లి, నీ తండ్రిని సన్మానించు. దేవుడు చెప్పినట్టు ఎవరు చెప్పారు? వద్దన్నాడా? భూమి మీద నువ్వు నీ క్షణాయుష్కాలం వరకు బ్రతుకుండాలంటే మీ అమ్మని నాన్న చూడని చెప్పాడు. అలాంటి దేవుడు కుమారుడు ఎందుకు వెళ్ళదంటాడు? నేను అక్కడికి నీకు పాఠం రావాలి. శవానికి మనిషికున్న తేడా తెలియాలి. అందుకే వెళ్తుంటారు. ఇది అద్భుతమైన యేసు ప్రభు మనసు.